దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇటీవలే ఘనంగా ప్రారంభమయ్యాయి. దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారు రోజుకొక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. కనుల విందుగా జరిగే ఈ ఉత్సవాలను చూడటానికి భక్తులు తహతహలాడుతూ ఉంటారు. కాగా శరన్నవరాత్రుల్లో విజయవాడ నగరం ఆధ్యాత్మిక శోభతో కాంతులీనుతోంది. అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇటీవల ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తెల్లవారుజామునే జగన్మాతకు పూజాధికాలు నిర్వహించారు. దసరా శరన్నవరాత్రులు మొత్తం 9 రోజుల పాటు జరుగుతాయి. ఈ నెల 12 వరకు ఈ శరన్నవరాత్రులుంటాయి. ఈ సందర్భంగా రోజుకో అలంకరణలో దుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తారు. భక్తుల కొంగు బంగారంగా పేరొందిన జగజ్జనని దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు త్రిశూల ధారిణి అయిన హిమవంతుని కుమార్తెగా శైలపుత్రిగా నందివాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. రెండో రోజు పరాశక్తి బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత, షోడశ విద్యకు అధిష్టాన దేవత. అందుకే ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అందుకే ఈ రోజున 2 నుంచి 10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తారు. మూడో రోజు గాయత్రీదేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూల శక్తి గాయత్రీ మంత్రం. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయి. 4వ రోజు లలితాదేవి రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు. త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి. దేవి ఉపాసకులకు ముఖ్య దేవత. 5వ రోజు సరస్వతీదేవి అలంకరణ. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది. జగన్మాత చదువుల తల్లి సరస్వతీ రూపంలో దర్శనమిచ్చే రోజు. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతిని పురాణాలు అభివర్ణించాయి. 6వ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. సకల ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపమంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. 7వ రోజు శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. 2 చేతులలో మాలలను ధరించి అభయవరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. 8వ రోజు దుర్గాదేవిగా భక్తులకు కనువిందు చేస్తారు అమ్మవారు. దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుణ్ణి అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గారూపం. 9వ రోజు మహిషాసుర మర్దిని రూపం. నవ అవతారాల్లో మహిషాసుర మర్దిని మహోగ్ర రూపంగా భావిస్తారు. మహిషాసురుని సంహరించిన అశ్వయుజ శుద్ధ నవమిని మహర్నవమిగా జరుపుకుంటారు. సింహ వాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన చండీ సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది. 9 రోజుల పాటు జరిగే శరన్నవరాత్రుల ఉత్సవాల్లో రోజుకో అలంకరణతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అయితే ప్రతి అలంకరణ ప్రత్యేకమే. ఒక్కో అలంకారంలో కొన్ని ప్రత్యేక ఆభరణాలు వినియోగిస్తారు. భక్తులకు కొంగు బంగారంగా అనుగ్రహిస్తున్న బెజవాడ కనకదుర్గమ్మకు శరన్నవరాత్రి ఉత్సవాల సమయంలో భక్తులు అనేక కానుకలను సమర్పిస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. గత 2 రోజులుగా మూల విగ్రహానికి భక్తులు సమర్పించిన వజ్రాల కిరీటం, సూర్యచంద్రాలను అలంకరించారు. అమ్మవారికి భక్తితో కానుకలు సమర్పించిన భక్తులకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రాప్తించాలని పండితులు ఆశీర్వచనం పలికారు. దాతలకు దర్శనానంతరం శేషవస్త్రంతో పాటు తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. భక్తుల కిటకిటలతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. శరన్నవరాత్రులు దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. మన దేశంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. కోల్కతా నగరంలో దుర్గామాత విగ్రహాలను ఏర్పాటు చేసి వేడుకలను జరుపుకుంటారు. మైసూరులో 9 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో దేవీ నవరాత్రుల ఉత్సవాలను అందరికంటే భిన్నంగా నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లో దుర్గామాతను 9 ప్రత్యేక రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. కాగా నవరాత్రుల్లో అమ్మవారి దర్శనం శుభకరం. అన్ని రోజులు కాకున్నా 9 రోజుల్లో ఒక్కరోజైనా దుర్గమ్మ దర్శనం చేసుకుంటే ఎంతో మంచిది అంటారు పెద్దలు.